విషయంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలైతే ఏకపక్షంగా ఎన్నికలు నడిపించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇది ఒక హిస్టారికల్ ఎలక్షన్. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇటీవల సీట్లు గెలవచ్చేమో గాని ఇంత పెద్ద విక్టరీ ఎక్కడా రాలేదు. ప్రజల్లో ఈ మార్పుకు కారణమేంటని అన్వేషిస్తే ఒక పక్క జరిగిన నష్టాన్ని గుర్తించారు, ఇంకొక పక్క ఇన్ని రోజులు ఏ విధంగా అణగదొక్కారో అవన్నీ కూడా భరించి ఒక ఫ్రస్ట్రేషన్లో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇక్కడున్నారు మీడియా, మనం ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తాం. మొన్నటి వరకు అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డారు, కానీ మొట్టమొదటిసారిగా మీరు కూడా భయపడే పరిపాలన సాగింది. కనీసం ఫ్రీగా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చేసారు మీరు. ఇంకా రాజకీయ పార్టీలు అయితే లెక్కలేనితనం వచ్చింది. ఇంకా అసెంబ్లీ నామమాత్రం అయిపోయింది. ఈవెన్ కోర్టుల్లో కూడా వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు. కోర్టులు కూడా అంటే మనం చూసాం, సోషల్ మీడియాలో పెట్టి జడ్జెస్ను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇంకా మనం చూస్తున్నా చాలా భయంకరంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మేము ఎన్నికల ముందు చెప్పాం రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని. దానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పాం. మొన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం. మాకుండే అరాకొర సమాచారాన్ని బేస్ చేసుకుని, మాకుండే లిమిటెడ్ మెషినరీ, పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే రిసోర్సెస్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం తేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా, టీవీల్లో మీరు చేసిన ప్రచారం కానీ, ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు కానీ, సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాం. అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రెండు కూడా టాలీ చేసుకుని, ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటే అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని, మేధావులు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలున్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరి సజెషన్స్ కూడా తీసుకుని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ముందు ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి, మళ్లీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు. మళ్లీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము ఎన్నికల్లో, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి.